ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలకు కూరగాయల హబ్ కుదేదైంది. కూరగాయల దిగుబడి పడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలకు లారీల్లో సరఫరా నిలిచిపోయింది. ఇక తోటలోనే టమోటాలు రాలుతున్నాయి. వంకాయ కాతలేదు, పూతలేదు. బెండకాయలు ఎండిపోతున్నాయి. తోటంతా వెతికినా కాయ కంటికి చిక్కడం లేదు. చేసేదేమీ లేక ఇక్కడ కూరగాయల తోటలను పశువులను మేపుతామంటున్నారు. కూరగాయల రైతులకు వర్షాల గాయంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలు రైతులకి కన్నీటిని మిగిల్చాయి. ప్రధానంగా కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూరగాయల రైతులకి ఎలాంటి నష్టం సంభవించింది? కూరగాయల రైతుల దుఃఖంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలు చిన్న సన్నకారు రైతులను పూర్తిగా దెబ్బతీశాయి. జిల్లాలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, గుడిహొత్నూర్, ఉట్నూరు మండలాల్లో 30,000 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా టమాటా, వంకాయ, బెండకాయ, బీరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మిర్చి పంటలు సాగు చేశారు. కూరగాయలు సాగు చేస్తే కాసుల వర్షం కురుస్తుందని భావించారు. అయితే రైతుల ఆశలపై భారీ వర్షాలు నీళ్లు చల్లాయి. వర్షాలకు తోటలోనే టమాటాలు రాలిపోతున్నాయి. ఒకవేళ టమాటాలు పండినా వాటిపై మచ్చలు ఏర్పడడంతో ప్రజలు కొనుగోలు చేయటం లేదు. దీంతో టమాటా పంటకు తీవ్ర నష్టం రావడంతో కొందరు రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. అంత మంచిగా ఉండే సారు ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. వర్షం కురిసి మొత్తం పోయింది. ఏం లేదు. 20-30 ఎల్లేటి 2-3 క్యారెట్లు ఎల్లు లేవు. వంకాయ, టమాటా అంత పోయింది సారు. కుండపోత వర్షాలకు మొత్తం పోతున్నది. ఏమి లేదు, ఆశనే లేదు. పెట్టుబడి పెట్టింది అంతా పోతున్నది. ఏమి లేదు సార్. చెట్టు అంతా జాడిచ్చినట్టు అయింది, ఎండిపోతున్నది. అంత పోయింది. టమాటా అంతా పోయింది. ఎన్నో ఖర్చులు పెట్టి ఎన్నో కట్టెలు అవి బాయిల్లు, సూతిళ్ళు, మొగోళ్ళు, ఆడోళ్ళం ఇంత కష్టపడ్డాం. ఏమత్తున్నది. భారీ వర్షాల కారణంగా కూరగాయలు సాగు చేసిన రైతులంతా ఆవేదనలో ఉన్నారు. వంకాయ పంటకు కాతలేదు, పూతలేదు. పైగా కాసిన కాయలు తోటలోనే మురిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతోటి ఖాత లేదు. మరి వచ్చిన ఖాత కూడా మొత్తం వర్షానికి ఇలా మురిగిపోతుంది. మరి పుచ్చులు, మరి యాకం పెట్టుబడి అయ్యే భారం పడుతున్నది మా మీద. మరి ఇంకోటి, మేము పోయిన సంవత్సరం చంద్రపూర్ అట్లా ఈ దగ్గరున్న వీటికి నాగ్పూర్ అట్లా పంపిస్తుంటేమి. ఈ సంవత్సరం మన రైతు బజారుకు గంపతోటి అమ్ముకుందామన్నా కూడా వెళ్ళేటట్టు లేవు. మాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు కొడతలేదు ఈ సంవత్సరం. ఆ వర్షాలకు వచ్చిన తెగుళ్ళకు మనం పురుగు మందులు, ఈ ఫంగిసైడ్స్, అధిక ధరలు, మరి అవి పెట్టుబడి కూడా మనకి వెళ్ళే ఛాన్స్ లేవు. మనం చిక్కుడుకాయ కూడా ఒక 10 ఎకరం వేసినాం. దాంట్లో కూడా మచ్చలు మొత్తం, దాంట్లో కూడా తెల్లగా అవుతున్నది. మన ఫంగిసైడ్ మన అక్కడక్కడ కూడా తెగుళ్ళు వచ్చినాయి. దానికి కూడా నీళ్ళు ఆగుతోటి. ఇతర పంటల పరిస్థితి కూడా ఇలానే ఉందంటున్నారు. పంటలను రక్షించుకోవడానికి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి స్ప్రేలు చేస్తున్నా పంటల్లో మార్పు రావడం లేదంటున్నారు. దీంతో పంట కోసం తెచ్చిన అప్పులు మీద పడ్డాయి తప్ప పైసా లాభం లేదంటున్నారు. ఇలాంటి దుస్థితిని ఎప్పుడూ చూడలేదంటున్నారు. కనీసం సర్కార్ సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే కూరగాయలకి ఒక హబ్బు. మిగతా హైదరాబాద్ నుంచి ఏదైతే హైదరాబాద్కు ఇక్కడ నుంచి సరఫరా చేయడం, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకి కనీసం ఒక 5 నుంచి 6 రాష్ట్రాలకి ఇక్కడ నుంచి కూరగాయల్ని సరఫరా చేస్తుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో కూరగాయల రైతులపై కుండపోతగా కురిసిన వర్షాలు తీవ్రమైన దెబ్బతీసాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి సర్కార్ కనీసం సబ్సిడీపై విత్తనాలన్నా మళ్ళీ విత్తనాలు నాటుకోవడానికి సహాయం చేయాలని ఈ రైతులు సర్కార్ను కోరుతున్నారు.